అదిగాను 24 యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై 18 ఏండ్ల వాడై యెరూషలేము నందు 3 మాసములు ఏలెను. 3 మాసములు ఏలెను. ప్రార్థన. పరిశుద్ధులను ప్రేమగల మా పరమ తండ్రి, మీ శ్రేష్టమైన విలువైన పరిశుద్ధ నామానికి వేలాది వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే మన మధ్య నేను ఉంటాను సెలవించి మా దేవుని స్థానం ముందు నువ్వు ఉన్నావని హృదయపూర్వకంగా మనపూర్వకంగా నేను స్తుతించి సేవించి ఆరాధిస్తున్నాం. మాతో మీరుండి మాట్లాడమని ఈ కార్యంలో జరిగించమని కోరుతున్నాం. వెనుకల చెవి గ్రహించగల మనసు మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యాక్చువల్గా ఈరోజు నేను డుమ్మా కొట్టేద్దాం అనుకున్నాను. దేవుడు మహాకృప. దేవుడు గాలి తనకి ఇష్టమైన చోటు విసిరినట్లుగా దేవుడు ఈ స్థలానికి దేవుడు నన్ను సమయానికి నడిపించాడు. దేవుడికి స్తోత్రం. నేను సుమారుగా నెల క్రితం మరి తెనాలి వేట ప్రాంతాల్లో డేట్ ఇవ్వడం జరిగింది. సడన్ గా వర్షాకాలం గురించి, ఈ వర్షాల గురించి మా సంఘం వాళ్ళు ఏం చేశారంటే ఉపవాస ప్రార్థన పెడదామని మా అమ్మగారు అనౌన్స్ చేశారు. సడన్ గా పెట్టారు. నేను ఆల్రెడీ డేట్లు ఇచ్చున్నాను. ఏం చేయాలా సరే అని చెప్పి వెళ్ళి అక్కడ వాక్యాన్ని అందించి మళ్ళా లాస్ట్ నిన్నటి పగలు ఇంటికి చేరుకోవడం, లాస్ట్ రోజు మీటింగ్ లో అది రాత్రి దాకా ఉండి మళ్ళా వెంటనే రావడం జరిగింది. అసలు ఏ మాత్రం కూడా 3 రోజుల నుంచి నిద్ర అనేది లేదు. దేవునికి స్తోత్రం. ఈ రోజు కూడా నిద్ర అనేది లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పడిపోతాను తెలియదు. దేవునికి స్తోత్రం. దేవుడు నన్ను నిలబెట్టుకున్నాను గాక. హల్లెలూయా. కానీ కొన్ని నిమిషాలని చెప్పి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. త్వరగా ముగించేస్తాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల గ్రంథం 24:8 మనం చదువుకుందాం. యెహోవా యాకీను ఏలనారంభించినప్పుడు 18 ఏండ్ల వాడై యెరూషలేము నందు 3 మాసములు ఏలెను. హల్లెలూయా. యెహోవా యాకీను అనేటువంటి పేరుకి అర్థం యెహోవా నా బలం. నేను స్తోత్రం. యెహోవా నా బలం అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు యెహోవా యాకీను. తన తండ్రి యెహోవా యాకీము. పేరు బాగున్నాయి కదా. తండ్రి పేరేమో యెహోవా యాకీము, కొడుకు పేరేమో యెహోవా యాకీను. దేవునికి స్తోత్రం. తండ్రి దేవుని దృష్టిలో చెడు నడత నడిచినందువల్ల సుమారు 21 సంవత్సరాలు అనుకుంటా అతడు మరణించాడు. రాజ్య పరిపాలన చేస్తూ మరణించాడు. తదుపరి తన కుమారుడు రాజ్యాధికారంలోకి వచ్చాడు. హల్లెలూయా. రాజ్యాధికారంలోకి వచ్చిన పట్టుమని 3 నెలల్లో తన రాజ్య పరిపాలన ఏమైపోయింది? కూలిపోయింది. తను శత్రువుల చేతిలో చిక్కుకున్నాడు. నెబుకద్నెజరు రాజు బబులోను ఆస్థానానికి మహారాజు అయినటువంటి, చక్రాధిపతి అయినటువంటి మహారాజు దండెత్తి యెరూషలేము మీదకి వచ్చాడు. యెరూషలేములో ఉన్నటువంటి యెహోవా యాకీను మీద పడ్డాడు. అతని సైన్యాన్ని లొంగ తీసుకుని తన భార్యను, తన పిల్లలను, తన తల్లిని, అక్కడ ఉన్నటువంటి సైంటిస్టుల్ని, అక్కడ ఉన్నటువంటి అలాగే గొప్ప గొప్ప యోధుల్ని, గొప్ప వారిని, ధనికులు అందరినీ కూడా చెరగా తీసుకుపోయాడు. హల్లెలూయా. బబులోను రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు. పట్టుమని 3 నెలలు పరిపాలన చేయలేకపోయాడు. నేను స్తోత్రం. హల్లెలూయా. పడిపోయింది. ఏంటది? రాజ్యం. చాలా విచారకరం. ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడయ్యా అంటే 37 సంవత్సరాలు జైల్లో అణగారిపోతున్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. నేను స్తోత్రం. అవునా చెప్పరా? అంతే. ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 తపాలుగా ఎక్కడ ఉన్నాడు? ఎక్కువే. 37 సంవత్సరాల సరసాల్లో బందీగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా బాగా గమనించాలా? ఇక ఎందుకు ఇలా పతనం వేయడం గల కారణం ఏంటి? దేవుడిచ్చాడు అధికారం. యెరూషలేములో పరిపాలన చేసే ఆధిక్యత దేవుడు
యెహోవా యాకీనికి ఇచ్చాడు. యెరూషలేమును పరిపాలించినటువంటి గొప్ప రాజులు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. దేవుని దృష్టిలో యథార్థత కలిగి ప్రవర్తించి 35 సంవత్సరాలు 45 సంవత్సరాలు యుద్ధాలు లేకుండా పరిపాలన చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాంటి యెరూషలేములో పరిపాలన మొదలుపెట్టిన 3 నెలలకే తన పరిపాలన పడిపోవడానికి గల కారణాలేంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ప్రజలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి యెరూషలేము మీద అధికారిగా, అధిపతిగా, రాజుగా దేవుడు యెహోవా యాకీని నిలబెట్టాడు. పిల్లలు గమనించాలి. ఏంటి కారణం అని అంటే, ఇతని యొక్క సంవత్సరాలు ఎన్ని? 18 సంవత్సరాల్లో రాజ్య పరిపాలనకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజ్యం పతమైపోవడానికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. కానీ 2 మాటలు చెప్పుకుని మనం ముగించేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 18 సంవత్సరాలు ఈడులో ఉండగా రాజ్య పరిపాలనకు వచ్చాడు. 12 సంవత్సరాల్లో పట్టాభిషేకం చేసుకున్న వాళ్ళు లేరు, బైబిల్లో ఉన్నారు. ఆ వెనకాల సైన్యాధిపతులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారు. సహస్రాధిపతులు, అక్కడ ఉన్న అధిపతులు, అధికారులు ఆయన కూర్చోబెట్టి ఉన్న పరిపాలన వీళ్ళు చేస్తారు. ఈ లోపుగా ఆయన విద్యారంగంలో, యుద్ధారంగంలో అన్నింటిలో కూడా అతనికి ఏం చేస్తారు? ట్రైనింగ్స్ ఇచ్చి ఆ తర్వాత అతన్ని ఫుల్ ఫామ్ లోకి తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం. కానీ ఈ యెహోవా యాకీను 18వ ఏట రాజ్య పరిపాలనకు వచ్చి నాకు తిరిగేలేదు, ఎదురేలేదు అన్నట్లుగా రాజ్య పరిపాలన మొదలెట్టాడు. 18 సంవత్సరాలు అంటే ఇక్కడ ఎవరు ఉన్నారో 18 సంవత్సరాలు. నేను స్తోత్రం చెప్పాను, హల్లెలూయా. 18 సంవత్సరాలు అంటే ఎంతలో ఉంటారు? ఇంటర్, సెకండ్ ఇయర్, డిగ్రీ. ఓకే, రైట్. దానికి స్తోత్ర. వాళ్ళకి సీఎం గారు ముందు అని అంటే ఎలా ఉంటుంది? పిచ్చోడి చేతిలో రాయి ఎవరి మీద పడద్దో తెలియదు. ఆడి బ్యాచ్ కి సంబంధించిన వాళ్ళందరికీ వాడు ప్రాధాన్యత ఇస్తాడు. అట్లా అప్డేట్ వెర్షన్ అని చెప్పి ఆ మాట వింటాడు. ఉన్న వాళ్ళందరినీ గాలి వదిలేస్తాడు. పిల్లరా, దావీదు రాజ్య పరిపాలన చేశాడు, సౌలు రాజ్య పరిపాలన చేశాడు, బాగానే ఉంది. 12 గోత్రాలు. తరువాత రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు దావీదు పరిపాలన చేశాడు, 12 గోత్రాలు అలాగే ఉన్నాయి. హల్లెలూయా. తర్వాత తన కుమారుడైనటువంటి సొలొమోను మహారాజు రాజ్య పరిపాలనకు వచ్చాడు. అతని యొక్క పాండిత్యపు మాటలు, అతని జ్ఞానవాక్యం వినడానికి దేశ విదేశాల నుంచి రాజులు సహితం దానాలు పట్టుకుని, కానుకలు పట్టుకుని అతని ఎద్దుకు వచ్చారు. దేవునికి స్తోత్రం. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి రాజులు యెరూషలేములో పరిపాలన చేశాడు. అప్పుడు కూడా 12 గోత్రాలు చాలా అద్భుతంగా సుభిక్షంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తన కుమారుడు ఉన్నాడే రెహబాము అధికారంలోకి వచ్చాడు. పట్టాభిషేకం. రెహబాము ఎప్పుడైతే పట్టాభిషేకం తీసుకున్నాడో అతని వయసు కూడా చాలా చిన్న వయసు. దేవుని స్తోత్రం చెప్పరా. పిల్లలకి ఏం తెలుస్తుందండి? కాకపల్లికి ఏం తెలుసు? ఉండేది దెబ్బ అంటారు. దేవునికి స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. అనుభవం నేర్పుద్దంట పాఠం. ఇప్పుడు ఏది నడుచుకుంటా వెళ్తున్నా అనుకోండి, జేబులో చేయట్టి 2 గుండీలు తీసి వెనక్కి వేసుకుని ఇలా పైకి తలకాయ పెట్టుకుని నన్ను చూడు, నా ఉంగరాలు చూడు, నా మెల్ల వేసుకున్నా ఏది ఈ గొలుసు చూడు అని అర్థం కదా. ఎదరికెళ్ళేటప్పటికి గోతిలో కొప్పు తన్ని ముందులు పడిన తర్వాత, ముందులు రాలిపోయిన తర్వాత అప్పుడు ఆ దాని గుండా వచ్చేవాళ్ళతో చెప్తాం, ఒరే బాబు ఆ దానిలో గొప్పలు జాగ్రత్త, నేను పట్టాను రా, నా ముందుకొని రాలిపోయింది, నువ్వు కూడా పడకుండా జాగ్రత్తగా చూసుకో అని మనం చెప్తాం. ఎందుకంటే అనుభవం అయింది కాబట్టి. అనుభవం లేకపోతే ఏది కూడా ఎవరికి పాఠం చెప్పలేము. ఈ రెహబాము రాజ్య పరిపాలనకు వచ్చాడు. నాకు మించింది లేదు, నాకు తోసిందే రాజ్య పరిపాలన చేస్తానంటాడు. ఎవరి దగ్గర ఆలోచన చేయాలా? హల్లెలూయా. సీఎం గారు ఉన్నాడండి ఎక్కడ, ఎవరో మీకేమో రేవంత్ రెడ్డి గారు, మాకేమో చంద్రబాబు నాయుడు గారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు అంటే ఎవరో చేయలేరు. మంచిది, దేవుని స్తోత్రం కలుగుగాక.
ఎవరైతే మనకి ఏమైనా చేతులు పెడతారో ఏంటి? దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఇప్పుడు రాత్రి కలగన్నాడు సీఎం గారు. పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి నాకు రాత్రి మంచి కళ వచ్చింది, నేను పలానా పథకం పెట్టినట్టు ఆ పథకం ఈ రోజు నుంచి అమలు చేస్తున్నానని చెప్పి గ్రాంట్ చేసేసి సంతకం పెట్టేసాడు అనుకోండి. ఎలా ఉంటది అనుకుంటున్నారు? 30 తిప్పలేడు 3 చెడులు ఉంటాయి మనం. ఇదరా రాత్రి కలగన్నాడు, బాగానే ఉంది. ఏం చేయాలంటే అడ్వైజరీ కమిటీ అని ఉంటది. సీఎం గారికైనా పిఎం గారికైనా ఎవరుంటారు? సలహాదారులు. దేవుని స్తోత్ర. దాంట్లో తలల పండిపోయిన వాళ్ళు ఉంటారు. అర్థమైందా? అది అలాంటి బ్యాచ్. దేవుని స్తోత్రం చెప్పాలి. అంటే ఆయన మనందరికి ఇక్కడున్న అందరికంటే వయసు ఎక్కువ ఉన్న ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన దగ్గర అడిగితే బోర్డు చెప్తాడు. రోజు చాలా మీరు పెన్నం పుస్తకం పట్టుకుంటే ఎన్నో చెప్తాడు. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఆ దగ్గర నేర్చుకోరు కదా వీళ్ళు. మీరు పీసీ కాలం వాళ్ళు ఉండండి, కూర్చోండి, నేను చెప్పినట్టు మీరు వినాలంటారు. మనమే నేను ఆ వర్షం ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఆయన ఎవరు అన్నాడు? నీకు బిషప్ ఇచ్చేస్తాను అన్నాడు. ఊరుకో, బిషప్ మోసే అంత ఏం లేదు, వయసు లేదు. నాకు వద్దు అన్నాను. దేవుని స్తోత్రం చెప్పలే. FTH ఇచ్చి తర్వాత డాక్టరేట్ ఇచ్చి బిషప్ చేసేస్తాను అన్నాడు. వద్దు బాబు, నాకు బిషప్ వద్దు, ఏ అప్పు వద్దు, ఈ అప్పులు ఉంటే చాలా అన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం బాగా గమనించాలి. అడ్వైజర్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి సిఫారసు చేయాలి. నేను ఈ పథకం పెడదాం అనుకుంటున్నాను. సామాన్యులు మొదలుకుని ధనికుల వరకు ఎలా ఈ పథకాన్ని స్పందిస్తారు. దీనివల్ల ఏమైనా ఖజానాకి నష్టం వస్తుందా? దీనివల్ల ఓట్లు రావుతాయా? దీనివల్ల పేరు ప్రఖ్యాతులు వస్తాయా? గొడవలు వస్తాయా? సమస్యలు వస్తాయా? అన్న దాని గురించి అన్ని కోణాల్లో హల్లెలూయా అన్ని కోణాల్లో చర్చించి అప్పుడు సీఎం బాల మీదకి వస్తుంది ఫైల్. ఇలా చేస్తే ఈ రకంగా లబ్ధి పొందుతాం, ఇలా చేస్తే ఇంతమంది నష్టపోతారు అని చెప్పి వచ్చిన తర్వాత పైలట్ ప్రాజెక్ట్ గా ఒక మండలమో జిల్లాయో తీసుకుని అక్కడ అది అమలు చేసి బాగుంది, పర్వాలేదు అని అనుకుంటే రాష్ట్రం అంతా దాన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఇది పద్ధతి. దేవుని స్తోత్రం చెప్పలేదు. ఈ రెహబాం గారు తనతో ఎదిగిన యవనస్తుల దగ్గర ఆలోచన చేశాడంట. దేవుని స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. ఎవరి మాటనే వింటారు యవనస్తులు? దేవుని స్తోత్రం. ఒక కుర్రాడు, అది ఇవన్నీ ఎందుకు దాంట్లో వెళ్ళిపోతాం, అయిపోద్ది. దేవుని స్తోత్రం చెప్పండి. బయటోళ్ళు తల్లిదండ్రులు గర్తిస్తే ఎనరగాని ఎవరి శత్రువులు అయ్యో పాపం నా జరిగిందా అనంటే నన్ను పట్టించుకున్నవాడు ఈయనే, నా గురించి యోగక్షేమాలు బాగా పట్టించుకున్నవాడు ఈయనే అని చెప్పి ఆయన చెప్పినట్టే వింటారు. తర్వాత ఆడ ఏదో రకంగా డమ్మగొట్టేస్తాడు. నేను స్తోత్రం చెప్పండి. దుబ్బ అనే గ్రామం ఉంది, అక్కడ మనకు చర్చ్ ఉంది. ఆ చర్చిలో ఇలాగే వాక్యం చెప్పి ఆమె అన్న తర్వాత ప్రార్థన చేసుకుంటున్నారు. ఒక ఆవిడండి, రాజీ గారండి, ఒక మాయమాటలు చెప్తే అడిగి డబ్బు ఇచ్చానండి, ఇదిగో బొమ్మ అదిగో బొమ్మ అంటున్నాడు, ఎత్తలేదని ప్రార్థన చేయండి అన్నది. ఏమి స్తోత్రం. ఆ పక్కన ఇంకో వాళ్ళు లేచింది, నువ్వు ఇచ్చావా? నేను ఇచ్చానండి ఆడికే. ఇంకొక ఆవిడ మూల మీద లేచింది, మీరు ఇచ్చారా? నేను కూడా ఆడికి ఇచ్చాను అనంది. ఇంకొక ఆవిడ లేచింది, నలుగురు. ఆ సంఘంలో ఏది గుడి కొట్టేసేసింది. అది బయటపడే నలుగురు అప్పెట్టారంట ఒకరికే. ఆడిపోయే కలరాను దగ్గర ఎట్టాడా, నా దగ్గర ఎట్టాడా, ఆడికి ఎక్కడెత్తాడో మా ఐదారు సచ్చినోడు ఆడుతుంది. ఊరుకో అమ్మ ప్రార్థన చేద్దాం అన్న. దేవుని స్తోత్రం చెప్పలేదు. అదే ఎక్కపోయి పుట్ల పడిపోతారు వీళ్ళు. 4 బిస్కెట్లు వేసేటప్పుడు ఇంకెక్కడ ఆడరు. చాలు వేసి చెప్పలేరు కూడా వేస్తారు. ఒక ఊరేళ్ళండి, భోజనం పెడుతుంది మహాతల్లి, బాగా ఉంటుంది. ఏదో ఆనందంగా దైవజనులకి ఆహార పానీయాలు వడ్డించాలని పెడతారు. పెట్టినప్పుడు మేము తినాలి కదా. ఆవిడ చెప్పాను కూడా అలాగే చెప్పారు. సార్ ఎలా ఉందండి అంది. బాగుందమ్మా అన్న. మొత్తం కూరలో దాకా ఉన్న కూర అంతా వేసేసింది. ఇప్పుడు నేనేం చేయాలి? ఉప్పు ఎక్కువైంది చెప్పనా?
తెలుసుకోవాలని చెప్పండి. ఒకసారి చెప్పాను మీకు, ఒక ఇంటికి వెళ్తే కొడుకు డట్టేసింది మహాబలి. కొడుకు డట్టేసి అంటే ఏం లేదు ఇంట్లో, స్వీట్ లేదు హార్ట్ లేదు, పాపం ఏదో పెట్టాలి. దైవసేవ కూడా వచ్చాడు, ఖాళీగా పంపకూడదని ఆశ. ఎవరికి స్తోత్రం. ఈలోపు కలుగుతుంది, జాజీ గారు ఉన్నాడు కూర్చోండి అని. ఆయన గారితో మాట్లాడుతున్నాను. ఈలోపు పిల్లలు ఉన్నారు, పిచ్చాపట్టి మాట్లాడుతున్నాను. ఈలోపు నా వంటగదిలో ఉంది కదా, అమ్మ ఏమి తిన్ను ఏమి తాగను, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉంటానంటే ఉంటాను చెప్పి బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళింది. నేను స్తోత్రం. మొత్తం మీద కమిటీసి పడి చూసి మొదలెట్టింది. ఎప్పరొట్లాగే చూసి 2 కోడిగుడ్లు కలిపి కొట్టింది కదా, ఎప్పరొట్లాగా ఉంది. నేను స్తోత్రం చెప్పలే. నేను ఎంత ఉంటానండి, ఎంత ఉండదు అమ్మా, ఇది నేను తినలేను కానీ దాంట్లో 4 వంతుల్లో 1 వంతే పెట్టు మా నాన్న. అక్కడ కాదు అంది. కాదు లేదు ఇది లేదు, నేను 2-3 చోట్ల ఈ తాగొచ్చాను, నేను ఇంకేం తినలేనని చెప్పాను. సరే సరే అంటే వద్దంటున్నాడు కదా, పోలే ఇబ్బంది పడుతుంది, పొల తీ కొద్దిగా సగం పావు అని చెప్పి పావు తీసి తిన్నాను. ఒక ముక్క ఇసుకుని నోట్లో పెట్టేటప్పటికి బయటకు అప్పుడు అందలేదు. ఎందుకని ఉప్పు కసుపు అయిపోయింది. నీళ్ళు పట్టుకున్నాను, పట్టుకొచ్చింది. ఒక ముక్క నోట్లో పెట్టా, ఆయనతో మాట్లాడాలి, కొట్టుకేసుకోవాలి. మరి బయటకు చెప్పండి కదా, ఒలుపు అంటే ఎలా ఉంటాయి. అయ్యి బాబు మా ఇంటికి కట్టండి ఆ పూట రావడం. అందుకని చెప్పి నీళ్లు తాగుతూ మొత్తం మీద అలాగే ఆ పావు తినేశాను. ఆమె అని చెప్పి ప్యాక్ చేసేసి బతికి జీవనాన్ని పరిగెట్టేశాను నేను. హల్లెలూయా. బండి మీద వెళ్తూ ఉండగా ఫోన్ వచ్చింది. జాలి గారండి, తప్పు అయిపోయిందండి, క్షమించండి అని అంటుంది. ఏంటి అని అంటే, ఉప్పు ఉన్న సగం ఉంది కదా, ఆ 30 సొప్పరం లోపలికి వెళ్ళి మెక్కింది బాబు, తిన్నది బాబు మామిడి. అయ్యా అని అనుకుని, కానీ అయ్యో ఆ ఆయన గారు అప్పుడే ఫోన్ చేశాడంట. ఆయన పెట్టలేదు, చిత్తకొట్టేసిన చెప్పండి. అదే అక్కడ కానీ ఉప్పు కసుమైందమ్మా అని అన్నానా, పడిపోతే దెబ్బలు. నేను వచ్చి కుటుంబాన్ని సరిచేయాలి కానీ నేను వచ్చి కుటుంబాన్ని ఎడగొట్టకూడదు. ఇప్పుడు ఏడుకోవడం. సరే మొత్తం మీద ఏం చేశారంటే, తినేసి వెళ్ళిపోయాను కదా, ఫోన్ చేసి అది తప్పు అయిపోయిందండి. తప్పు అయిపోయింది ఏముందమ్మా కంగారంటే, అంటే మీరు ఇందాక వచ్చి వెళ్ళిపోతున్నాను అన్నారు కదా, అప్పుడు కలుపుతున్నాను నేను, ఉప్పేసే ముందు మీరు వెళ్ళిపోతానండి, అక్కడ పెట్టేసి అదే గారు ఉండను అని చెప్పాను కదా, మళ్ళీ లోపలికి వెళ్ళి లేదేమో అని మళ్ళీ వేసింది. ఇప్పుడు తప్ప ఎవరిదే? నాదే. కాబట్టి ఆవిడ ఆ మాట చెప్తుండగా, మా తప్పు మీది కాదు, నాదే. ఏమవుతుంది, ఓకే ఏం పర్లే, బాగానే తిన్నాను అన్నాను, వెళ్ళిపోయింది. నేను స్తోత్రం చెప్పండి. అదే అసలు చెప్పే మాట. ఇల్లు కట్టుకున్నారండి వాళ్ళు, పాపం ఇల్లు కట్టుకున్నారు బాగా. దానికి ఓపెనింగ్, గృహప్రవేశం. నేను మా అమ్మగారు బయలుదేరి వెళ్ళాను. అంత ముందు వాళ్ళ తాక దేవుడు చేసిన మహాకృప, వాళ్ళకి దేవుడు సహాయం చేశాడు, ఇల్లు కట్టుకున్నారు చక్కగా. వచ్చే చుట్టాలందరికీ కూడా క్యాటరింగ్ ప్రొవైడ్ చేశాడు. క్యాటరింగ్ మా అమ్మగారు తినరు. నేను స్తోత్రం చెప్పను. కాబట్టి నేను కూడా మన దగ్గర స్పెషల్ ఏంటి, అమ్మగారితో పోతే నేను స్తోత్రం చెప్పండి, అంతే కదా. సరే అమ్మగారు తినరు కాబట్టి అని చెప్పి నా చేతులతో నేనే వంట చేయాలని ఆ యజమానురాలు, పాపం ఆవిడ ప్రేమ, మరి సేవకులంటే. అప్పుడు ఇది పొయ్యి మీద పల్లెటూరు ఏముంటాయి, మామూలు పొయ్యిలు ఉంటాయి కదా, ఆ పొయ్యి మీద కొబ్బరాకులు పెట్టి పలావు చేసింది. నేను స్తోత్రం చెప్పరా. కొబ్బరాకుల మీద పలావు చేసింది. నేను స్తోత్రం చెప్పండి. చక్కగా కలబెట్టింది, బాగానే ఉంది. మేము కూర్చున్నాం, పట్టుకొచ్చి పెట్టి. పలావు నిజంగా ఎలా ఉందంటే, నేను స్తోత్రం చెప్పండి, అన్ని చెప్పేస్తారన్నమాట. ఇది మైకుల్లో అలా కొంచెం పేర్లు చెప్పంగా, ఊరు కూడా చెప్పను. నేను స్తోత్రం చెప్పండి. అదే కూర్చునేటప్పటికి పలావు పెట్టింది తల్లి, ఎంతో ప్రేమతో చేసింది ఆవిడ. కాబట్టి ప్రేమతో చేసినప్పుడు తినాలిగా, ప్రార్థన చేసుకుని తింటుంటే అది నిజంగా మన ఉప్మా చూసారు, ఉప్మా సద్దా అమ్మ ఏ బియ్యం వాడాలో తెలియదు. ఆవిడ మొత్తం మీద పెట్టాలి మంట అని చెప్పి మొత్తం పొలవమని పెట్టేసి పొగసూరిపోయి అది ఏమైపోయిందంటే సెలవుల్లాని తయారైపోయింది. అది పట్టుకొచ్చి పెట్టింది. మా అమ్మగారు చూసి పలావు నేను తిన్నగాని పెరిగేసి పెట్టారు.
ఏంటి ఎవరి బుక్ ప్రేమతో చేసానండి అందులో పెట్టమ్మా అన్నాడు. వేసింది అంతే. ఉప్పు కారం రకరకాల టేస్ట్లు వస్తున్నాయి. నేను స్తోత్రం. లోపలికి అతను పైకి వచ్చాడు. అక్కడ నుంచుంది మా తల్లి. ఇప్పుడు పక్కన పెట్టేద్దామండి పనులు కదులుతున్నా. ఎలా ఉందండి అంది. నేనేం చెప్పను, బాగోలేదమ్మా. ఏంటి కోడి, ఏంటి పలవన్నా? నేను స్తోత్రం. ఏం పెడతా కళ్ళు మూసుకుని తినవలసిందే. నేను స్తోత్రం. ఇప్పుడు కాబట్టి చెప్పానండు. ఆ ఊర్లో చెప్తే ఎవరు పాపం నిద్రాటం. దేవుని స్తోత్రం. మీరు చెప్పారు కాదు. దేవుని స్తోత్రం. మొత్తం మీద తింటా ఉంటుంటే ఎలా ఉందన్నాను. బాగున్నాను. బాగుంటే అంతా నీకేనండి వేసేసి. ఇప్పుడు తినాలా ఏడవా? ఒక ముద్ద తింటాం, ఒక గ్లాస్ నీళ్లు. నాకెప్పుడు అటు వచ్చేది ఏంటంటే గ్లాస్ నీళ్ళే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అలాంటి ఎన్నో జరుగుతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు పాయింట్ ఎక్కడికి వచ్చాం? రెహబాము. అదే ఇప్పుడు ఇంట్లో ఎవరైనా చెప్తే విన్నాం కదా. ఎవరైనా బయట వాళ్ళు అయ్యో పాప అమ్మ జరిగిందా అమ్మ బాబు అనేటప్పటికి మనం ఎక్కడ లేని ఆనందం వచ్చేది. మనం వాళ్ళతో మనం చెప్పినట్టుగా. అలాగే చర్చిలో ఏదో 4 బిస్కెట్లు వేసేటప్పటికి నలుగురు ఒకరికి అప్పెట్టారు. ఇది ఇలా ఉంచాడు. ఆ ఊర్లోనే హల్లెలూయా ఒకే కుటుంబానికి సంబంధించిన వాడు, భర్త, భార్య, కొడుకు. ఆ ఒక్కడికి అప్పెట్టారు. స్తోత్రం. ఎలాగనుకుంటున్నారా? బాగా చిన్న చెక్ పని పడిందండి, 50,000 కావాలి. అసలు ఇచ్చేవాడు ఇస్తాడు. 4 రోజులు నేను చేయమని లేకపోతే ఒట్టి వేసాక అలాగే రాబట్టే ఏ చుట్టాలేం కాదు. కలుపుకుంటున్నాడు. అప్పుడప్పుడు వేసాడు ఒక బిస్కెట్ అయితే ఇది ఎప్పుడు పనికొస్తాడని బాగా కావాలంటున్నాడు. ఈడేమో ఎక్కలేని ఆనందం వచ్చేసి తీసుకో బామద్దే అన్నాడు. 50,000 ఇచ్చాడు. ఇదిగో మా ఆవిడ చెప్పే అన్నాడు. ఇది భలే ఉందా అనుకున్నాడు. అక్క చాలా గొడ్డు సమస్య వచ్చింది, నాకు కొంత డబ్బు కావాలని అడిగాడు. చల్లే తమ్ముడు దాన్ని ఏముంది ఎత్తాలే అని చెప్పి కొంత ఇడికి ఇచ్చిందంట. ఇత్తు మా ఆయన చెప్పకే మళ్ళీ వచ్చే పైసా కూడా ఉన్నాకు అన్నంట. ఊరి ఏదో భలే ఉంది అనుకున్నాడు. దేవుని స్తోత్రం. అయ్యి ఎక్కడే అనుకున్నాడు. అప్పుడప్పుడు తగిలిస్తాడు కదా. ఆ జేబులో 1000 రూపాయలు 100 రూపాయలు కొట్టేసి దాచేసారే ఆ డబ్బులు. దేవుని స్తోత్రం చెప్పలే. మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని స్తోత్రం. ఎలా వేస్తారంటే వేస్తారు. దేవుని స్తోత్రం. దొరకరంతే. ఈ 4 రోజుల తర్వాత ఎక్కేట్టుకున్నాడు. ఏంటి 1000 రూపాయలు ఉండాలి, 200 తక్కువైంది, మళ్ళీ దేంతో ఖర్చు పెట్టి ఉండాలి. మర్చిపోతారు 4 రోజుల తర్వాత కదా. దేవుని స్తోత్రం. అది కాబట్టి ఎలా మిస్ అయిందో తెలియదు. మొత్తం ఇది అన్ని ఆడికి కొడుకు కేసారు పెసుకుంటారు. నేనాగా ఆడు కూడా మా అమ్మకి మా నాన్న చెప్పు అని ఆడు చెప్పాడు. అడిగినప్పుడు అలాగా ఏడు కూడా చెప్తున్నా చెప్పండి మా అక్కే మొత్తం దిగలే. ఇప్పుడు దిగలే. అలాగలా నేను చేసుకుంటూ వచ్చాడు. ఆ ఒక్కడికే చర్చిలో ఇచ్చిన వాళ్ళు ఆ ఒక్కడే. అక్కడ ఇచ్చిన వాళ్ళు ఊరంతా 2 కోట్ల అప్పు. చెప్పండి. నవ్వు దిగోమని ఎడుతున్నారు వీళ్ళు. ఏ కేసెట్టాడు తీసుకెళ్తే స్టేషన్కి ఆడ అంటున్నాడా ఎస్ఐ అన్నాడు. ఎన్నిసార్లు వస్తారు నువ్వు పని చేయి. పుస్తకంలో పేరు రాయి. పలానా వాడికి ఇంత, పలానా వాడికి ఎంత ఇవ్వాలి, పలానా వాడికి ఎంత ఇవ్వాలని. అర్థమైనా ఆడెవడో కూడా వచ్చావు, వెళ్ళావు, మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఇప్పుడు వచ్చావు అన్నాడు ఎస్ఐ. ఆడవిడే చెప్తుండే ఎస్ఐ కదా ఆమె డబ్బులు ఇవ్వాలంటే నేను బతుకున్నాగా, నేనేం తాగి నచ్చమంటావా అంటాడు. ఇప్పుడేం చేయాలి అని పిలిచి అడుగుతానంటున్నాడుగా ఏమనంటే ఏడవాలి. అడుగుతాను చచ్చిపోయి ఇంకో నేను తీసుకొచ్చాక మళ్ళీ ఎక్కడికే తన్నరా బాబు అని చెప్పి అది ఎదుర్కొండా తిరుగుతున్నా సరే ఏ మాట నాకెత్తా అంటున్నాడు. ఏమి తప్పించినోడు ఎదుర్కొండా ఉన్నా నోట్లో నుంచి మాట రావట్లేదు. ఆడికి నీతి, న్యాయం, గౌరవం, పేరు ప్రతిష్టలు ఆడికి లేవు. ఆడు ఏ రకంగా ఇస్తాడు డబ్బు? నేను స్తోత్రం. ఈ జనమంతా ఆడి గడిపోతారు. ఎవరు గడిపోతారా? ఆ చెప్పినట్టే ఇది కుటుంబాల జీవితాన్ని నిర్వహణ చేసేస్తారు.
రెహబాము కూడా తనతో ఎదిగిన యవ్వనస్తుల యొక్క ఆలోచన తీసుకుని రాజ్య పరిపాలన మొదలు పెడితే రాజ్యం పతనమైపోయింది. 12 గోత్రాల రాజ్యం 2 గోత్రాల రెహబాముకి మిగిలారు. 10 గోత్రాలు సపరేట్ అయిపోయింది. యెరోబాము వచ్చి తీసుకెళ్ళిపోయాడు. నేను సోదరం చెప్పలే, పిల్లలు గమనించాను. అసలు ఈ యెహోవా యాకీను 18వ ఏట రాజ్య పరిపాలనకు రావడం వయసు రీత్యా తనకి జ్ఞానం లేదు, ఆలోచన లేదు, తెలివితేటలు లేవు, ఇంకా అంత మైండ్ మెచ్యూర్ అవ్వాల. నేను స్తోత్రం హల్లెలూయా. అంటే పిల్ల చేష్టలు అంటారు చూసారా, అవి పోలేదు. మరి ఎలా నిలబడద్ది? యుక్తిగా ఆలోచన చేయాలి, ఉన్నతంగా ఆలోచన చేయాలి, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ లో మేనిఫెస్టో పట్టుకుని తిరుగుతారు కదా, మీకు ఇది చేస్తాం, మీకు ఇది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకేమన్నాడు ఇలా చేస్తాడంట అని పరిగెత్తుతారు కదా. ఇలా చెప్పట్లు పడేసి ఏంటి చేద్దాం 4 సంవత్సరాల తర్వాత అప్పుడు మొదలెడతారు. దేవుని స్తోత్రం చెప్పలే, మొత్తం చేస్తామమ్మా చేసాం అంటారు. పిల్లలు గమనించారు. డబ్బు ఉన్నప్పుడు ఏది గుర్తురాదు, డబ్బు లేనప్పుడు అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటారు. అధికారం ఉన్నప్పుడు ఏది అన్ని ఆలోచనలు ఉంటాయి. అధికారం వచ్చిన తర్వాత హాయిగా కాలు కాలేసింది, గుబాగుడు ఎక్కువ రాజు మేడెక్కు అన్నాడు. అలాగా దేవుడిచ్చిన అధికారం ఏదైతే ఇచ్చాడో అధికారం పొందుకున్న తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అది కావాలి. దేవుడు వాడెక్కేదాకా వాడ మల్లన్న, వాడ దిగాక వాడ బోడి మల్లన్న టైపు. నేను జరిగేదాకా దేవుని అడుగులో నీ ఉంటే నీ ఉంటే నాకు సారు వేసి ఉండి పాడేసుకుంటాం అంతే. పాట పాడేస్తాం, ఏం చేసి మరి పాడేస్తాం అంతే. దేవుడు ఇచ్చిన తర్వాత కనబడతావా? వారాలు సంవత్సరం ఇప్పుడు పండగ క్రైస్తున్నారు చూసారా, క్రిస్మస్ కి ఇంకా దేనికి న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ ఏంటంటే 3 పండుగలే, 1 క్రిస్మస్, 2 న్యూ ఇయర్, 3 గుడ్ ఫ్రైడే. ఇదే మన పండుగలు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది కాబట్టి పిల్లలు అలా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు రాజ్యాధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనుకున్నావు? నువ్వు ఎలా పరిపాలన చేద్దాం అనుకున్నావు? తండ్రి పరిపాలన చేసినప్పుడు నా తండ్రి ఎలా చేస్తున్నాడు, అదే నాకు అధికారం వస్తేనా నేను చీల్చి చెండాలిస్తాను, నేను గొప్ప పేరు ప్రఖ్యాతమైనటువంటి గొప్ప మహారాజుగా పేరు ప్రఖ్యాతం సంపాదించుకుంటానని ఎన్నో కథలు అన్నాడు, ఎంతో మందికి చెప్పాడు. కానీ రాజ్యం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైపోయింది? నీకు ఇచ్చాడు ఐశ్వర్యం, నీకు ఇచ్చాడు అధికారం, నీకు ఇచ్చాడు మహిమ, నీకు ఇచ్చాడు ప్రభావం. ఇచ్చిన తర్వాత నీ స్థితి ఏంటి? నీ చేష్టల వలన, నీ ఆలోచన వలన, నీ ప్రవర్తన వలన, నీ స్వబుద్ధి వలన, నీ సొంత ప్రయత్నాల వలన, సొంత ఆలోచన వలన దేవుడిచ్చినటువంటి అధికారం ఏదైతే ఉందో, దేవుడిచ్చిన మహిమ ఏదైతే ఉందో అది పోగొట్టుకుంటున్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. దేవుడు ప్రతి వ్యక్తికి దేవుడు ఒక అవకాశాన్ని కల్పిస్తాడు. అవకాశం చేతికి వచ్చిన తర్వాత చేజార్చుకున్నావా మళ్ళా నీ చేతికి రావడం కష్టం. నీకు దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకోవడానికి సిద్ధంగా ఉండు. హల్లెలూయా. ఆదాముకి ఏమి కష్టం లేకుండా ఆయన తోటేసి ఆ తోటలో దేవుడే వ్యవసాయిస్తున్నాడు. ఆయనే తోట వేసి దాన్ని 4 పాయలుగా కాలువలు వేసి చక్కగా ఏపుగా ఎదిగేటట్లు తోటలు వేసి చక్కని ఫలాలు ఫలించేటువంటి చెట్లుగా చేసి చెట్లులో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని నిరభ్యంతరంగా తినండి, మధ్యలో ఉన్నటువంటి మంచి చెట్లు తినిచ్చే జీవవృక్ష ఫలాన్ని తినద్దు అన్నాడు. హల్లెలూయా. ఈ మామూలు మళ్ళీ ఏమంటే మళ్ళీ లేచిన మహిళలు అవ్వమంటారు, మళ్ళీ నాకు మయ్యోరు. ఈయన ఎప్పుడు మన కోసమే చెప్తాడు. నేను స్తోత్రం చెప్పలే. ఇప్పుడు అన్ని రుచులు కావాలి. నేను స్తోత్రం చెప్పలే. ఎక్కడికైనా వాటర్ తీసుకెళ్ళాం అనుకో, మామూలు వాటర్ తీసుకెళ్ళాను అనుకోండి, ఏడ్చాడు సరిగ్గా ఉప్పే లేదు, నేను కర్మ తినేస్తాను అంతే. నేను స్తోత్రం చెప్పలే. మా పేరు నేను స్తోత్రం చెప్పలే అంటే మా ఎవరని కదంటే
ఎవరికైనా చెప్తే మరి మీరు ఫీల్ అవుతారని చెప్పారు. ఈ వాక్యం మా ఎవరి నుంచి చేయండి, నేను ఫీల్ అవుతానా అని అర్థం. మళ్ళీ దేవుని స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. మళ్ళీ నా తక్కువ మాడిపోతాను, దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాను కదా. ఇప్పుడు అన్ని రుచులు చూడాలా, అన్ని రుచులు చూస్తేనే వీళ్ళు ఏం చేస్తారా, సర్టిఫికెట్ ఇస్తారు. దేవుని స్తోత్రం. ఏమన్నా పిలుపు గారు దేవుని స్తోత్రం, సర్టిఫికెట్ ఇస్తారు. ఇప్పుడు అన్ని రుచులు చూసేసింది ఎవరో అమ్మమ్మ గారు. దేవుని స్తోత్రం చెప్పలే. ఇప్పుడు రోజు చూస్తుందండి ఏంటది, మంచి చెడ్డలు తెలివిచ్చే దేవుని స్తోత్రం. ఆడలు కళ్ళు కంటే రెటీనా పవర్ ఎక్కువ అంటండి. మళ్ళీ ఏమంటే మళ్ళీ నాకు లేనిపోయి కూడా దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. మమ్మల్ని ఇది వారంలో తీసా మా ఆవుతో కానీ నేను పొరపాటున ఎలాగే షాపింగ్కి వెళ్ళానా, నా దుప్ప తెగిపోయినట్టే. ఇద్దరు కొడుకులు దేవుని స్తోత్రం, నాన్నోయ్ అమ్మోయ్ అమ్మ నా మీద నా దగ్గర పంపారు. నేను నా నటులంలో అటు వెళ్తారా లాగేస్తారా, ఇటు వెళ్తారా లాగేస్తాను. ఏం చేయాలి తీసుకెళ్ళి కాళ్ళు పెట్టేసి ఆ పూలు ఇచ్చి అక్కడే కూర్చోండి. కరాదు ఇంకా రాదు, ఏం చేయను దేవుని స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు మనకనుకో చూసినానుకో, చూసినంటే అవి బాగా తీసుకెళ్ళి అంటాం. పెట్టిన పవర్ ఎక్కువ, చూసి పరిశీలనగా పరిశీలిస్తేనే కానీ తీసుకో దేవుని స్తోత్రం చెప్పి. కన్నులకి ఇప్పటిగా కనబడుతుందండి ఏంటది. ఈ ఆదాం గారు పాపం ఏ చెట్టు పండు అయినా పర్లేదు అని ఆ చెట్టు ఎత్తున్నాడు, ఈ చెట్టు ఎత్తున్నాడు, హాయిగా తింటాడు, హాయిగా నిద్ర అవుతున్నాడు. ఇవి నిద్ర అవుతున్నా దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. అన్ని రుచులు చూసే ఆవిడ కాబట్టి ఏమైనా సరే ఆ రుచి చూడాలనుకుంటుంది కానీ తన అట్లా వద్దన్నాడు. ఎక్కువ దేవుడు వద్దన్నాడు అని అనుకుంటుంది. ఎవరు అనుకూలంగా ఉన్నారో చూస్తాడు, ఎవరు వీక్ పాయింట్ లో పట్టుకోవాలని చూస్తాడు. వెంటనే వచ్చేసింది ఇది నిజమాంది. మరి దేవుడు తినన్నాడు అనుకునే తినలేదు అనుకున్నాడు. తిన ఏపర్లా తినచ్చా తిన వెళ్ళిపోయినందుకు కోసేసింది. అంతే 3 దెబ్బల్లో మళ్ళీ దేవుడి స్తోత్రం కోసేసి తినేది పట్టుకొచ్చి నేను తిన్నా. ఇప్పుడు నాతో అనుకోవాలి కదా, నేను వీడను వదలా అంతే దేవుని స్తోత్రం చెప్పడం. హల్లెలూయా. నేను ఎక్కడ అక్కడ రావాల్సిందే, నేనేం చేస్తాను చేయవలసిందే. నేను మనం వదలండి పిలిపారు నేను స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కాబట్టి పట్టుకొచ్చింది ఏం చేస్తాడు పాపం, తినకపోతే ఒక ఎత్తు, తింటే ఒక ఎత్తు. దేవుని స్తోత్రం. దేవుడికి ఏదైనా చెప్పుకుందాం అనుకున్నాడు. అడగలగా ఎక్కడ తిరిగి ఇది పండు ఎలాంటి ఇక ఉంది, అన్ని పండ్లు తిన్నాం, ఈ పండు ఏంటి అని చెప్పాలిగా. ఎంత ప్రేమో ఇచ్చింది తినేసారంటే దేవుని స్తోత్రం చెప్పరా. అదే అలాంటి ఉన్నారండి దేవుని స్తోత్రం చెప్పరా. ఆయనకి బోల్డ్ ఏంటి పేర్లు పెడతానే కానీ తింటలేదు. ఆదాం గారు లాంటి వాళ్ళు అయి ఉంటే వాళ్ళు భలే ఉండలే. దేవుని స్తోత్రం. ఉప్పు కారం ఎక్కువ చేసినా పర్లేదు, ఉప్పు ఎక్కువ చేసినా పర్లేదు, ఎలా వండేసి కలబెట్టేసి పాడేసినా పర్లేదు, మా ఆయన ఏమిస్తా తినేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పలేదు. అదే ఆదాం లాంటి వాళ్ళు కావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పలేదు. వ్యాతం చేస్తున్నారు పేరు కోసం. దేవుని స్తోత్రం చెప్పలేదు. అదే కష్టమ్మ ఇప్పుడు అందరూ కూడా కొద్దిగా నేర్చుకున్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళు కూడా ఉండేస్తున్నారు. దేవుని స్తోత్రం చెప్పలేదు. అది ఏదైనా తేడా తాళి కడిగేసేవారు ఉన్నారు. దేవుని స్తోత్రం. కొండనే కడిగేస్తారు. దేవుని స్తోత్రం. అదే ప్రియులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, యెహోవా యాకీను అధికారంలోకి వచ్చాడు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ఎవడి ఇక నెబుకద్నెజరు రాజు వచ్చేసాడు. యుద్ధానికి వచ్చి ఎవడు బలహీనంగా ఉన్నాడో వాడు పడగొట్టాలని ఎదురు చూసేవాడు ఎవడాడు, మన విరోధి అయిన సాతాను. గర్జించు సింహం వల్లే ఎవరు తిరుగుతాడు. పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. హల్లెలూయా. కాబట్టి మనం బాగా గమనించాలి. వాడు మన వైపు వాడు ఎదురు చూస్తున్నాడు, పడగొట్టాలి. మొత్తం మీద నెబుకద్నెజరు రాజు, బబులోను రాజు దండెత్తి ఎవరి సైన్య సమూహంతో వచ్చి ఆ దేశంలో ఉన్నటువంటి యెహోవా యాకీని, తన సైన్యాన్ని, తన భార్యని, తన తల్లిని కూడా పట్టుకుని చెరగా తీసుకువెళ్ళిపోయాడు. హల్లెలూయా. భార్య ఎన్ని కన్నీరుగా ఏడుతుందో తెలుసా. అయ్యో నా భర్త ఉన్నాడు, నాకు తిరిగలేదు, నా భర్త లాంటి రాజు ఏ ప్రాంతంలో ఉన్నాడని చాలా సంతోషించింది. నా భర్తే సర్వస్వం అనుకుని ఎన్నో కలగలది. ఇప్పుడు ఆ భర్త చేసినటువంటి పనిని బట్టి
దాసత్వంలో బ్రతుకుతుంది, కన్నీళ్ళు గాచి ఏడుస్తూ ఉంది. తన తల్లి కూడా నా భర్త లేకపోయినా నా కుమారుడు ఉన్నాడు, నా కుమారుడు చక్కటి పరిపాలన చేస్తున్నాడు, నా కుమారుడికి ఎదురు లేదు తీరు లేదు అనుకుని చాలా సంతోషంగా నన్ను పోషించేవాడు, నన్ను సంరక్షించేవాడు అనుకుని ఎంతో సంతోషిస్తూ ఉంది. అలాంటి టైంలో శత్రువులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత బానిసత్వంలో పడి కన్నీళ్ళుగా చేరుతుంది. అయ్యో నా బ్రతికిలా అయిపోతుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదని కన్నీళ్ళుగా చేరుతుంది. అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులు కూడా నేను ఎంతో గొప్ప ఖ్యాతి కలిగినటువంటి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న మా దేశాన్ని బాగు చేయాలనుకున్నాం. ఇప్పుడు జీతాలు లేకుండా బానిసలుగా ఉంటూ ఈ దేశాన్ని మేము అభివృద్ధి పరచడానికి మేము ఇక్కడ బానిసలుగా పడవచ్చు వస్తూ జీతం లేని పని. అక్కడ సైనికులు కూడా జీతం లేని పని ఈ దేశానికి వచ్చి బానిసలుగా బతుకుతున్నారు. కన్నీళ్ళు ఖర్చు గుండెలు పోతు ఏడుస్తున్నారు. ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి ఎంటైర్ ఫ్యామిలీ, ఒక్కడు చేసిన పాపాన్ని బట్టి ఎంటైర్ సంఘానికి, ఒకడు చేసిన పాపాన్ని బట్టి దేశమంతా కన్నీరు కాచి గుండెలు బాగుండి ఏడుస్తున్నారు. దేశంలో మిగిలిన వారు ఎవరండి అంటే ఎవరి దరిద్రులు, అంగహీనులే మిగలబడ్డారు. ఉన్న వాళ్ళందరూ ఎక్కడ పడిపోయారు? చాలా దేవునికి స్తోత్రం. కన్నీళ్ళుగా చేడుతున్నాడండి. 37 సంవత్సరాలు ఏడ్చాడు. ఎవరో? యెహోవాకి. తను చేసిన పాపం, అతిక్రమం అన్ని తలపోసుకుంటూ కన్నీళ్ళుగా, అయ్యా నీవిచ్చిన ఆరోగ్యం, నీవిచ్చిన అధికారం, నీవిచ్చిన సంతోషం, నీవిచ్చిన సమాధానం నేను పోగొట్టుకున్నానయ్యా అని కన్నీళ్ళుగా చేరుతున్నాడు. పగలు రాత్రులు కన్నీళ్ళు అన్నపాదాలని గడుపుతున్నాడు. నేను స్తోత్రం, హల్లెలూయా. నెబుకద్నెజరు రాజు తర్వాత మరొక రాజు, రెండో రాజులు 25 అధ్యాయం, 24 అధ్యాయం 25లో చూడండి. 25లో ఈ ఎవరో మన నెబుకద్నెజరు రాజు తర్వాత ఇంకో రాజు పరిపాలన వచ్చాడు బబులోను సంస్థానంలో. అతను వచ్చినటువంటి ఆ సంవత్సరంలోనే పరిశీలిస్తున్నాడంట. ఎవరిని? చెరసాలలో ఉన్నటువంటి యెహోవాయాకీను ఎలాంటి వాడో పరిశీలిస్తున్నాడు. అతని గురించి పరిశీలనలో పెట్టినప్పుడు అతను పగలు రాత్రి ప్రత్యత్తాపంతో కన్నీళ్లు గాచి గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజు దృష్టి అతని మీద పడింది. వెంటనే ఎవరెక్కడ ఉన్నాడు? వచ్చారు. సరసలంటుబడి యెహోవాయాకీన్ని బయటికి తెప్పించండి. చెర వస్త్రాలు తీసివేసి ప్రశస్త వస్త్రాలు తొలగించి రాజు వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. చెర వస్త్రాలు ఉంటాయా? ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 150. నేను స్తోత్రం చెప్పలే. చిన్న వస్తానే మనకు తెలియదు. నేను స్తోత్రం చెప్పలే. ఎవరైనా జైలుకి వెళ్తే తెలుస్తుంది. నేను స్తోత్రం చెప్పలే. అలాగే నిలబడి కదండి. దేవునికి స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమిస్తారు? నేను ఫలానా వాడిని అని మీరు ఇక్కడ వేసుకున్న సట్లో ఇవి వేసుకున్న పర్వాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది తీసి పాడేసి యూనిఫామ్ వేసేస్తారంటే దేవునికి స్తోత్రం చెప్పండి. 150, 120, 150 అని వేస్తారు వెనకాల. పలానా 120 రా, 420 రా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ అన్నీ చేస్తారు. దేవునికి స్తోత్రం. సట్ల మీద ఉంటాయి నెంబర్లు. ఆ నెంబర్ ప్రకారం పేరు పేరు అక్కడ నెంబరే. దేవునికి స్తోత్రం చెప్పండి. చెరవస్త్రాలు ఉన్నటువంటి వ్యక్తి రాజు ముందు నిలబడడానికి అర్హత లేదు. కాబట్టి ఆ చెరవస్త్రాలు తీసివేయమన్నాడు. ప్రశస్త వస్త్రాలు తొలగించి రాజు వద్దకు తీసుకురమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. రాజు దగ్గర తీసుకొచ్చారు. రాజు అతనితో దయగల మాటలు మాట్లాడాను అని మాట కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పలే. ఎవరితో మాట్లాడాడు? ఎప్పుడు దయచు పొజిషన్కి వెళ్ళమని కదండి. ఎన్నో కూర్చోండి, కాఫీ కావాలా, టీ కావాలా అంటారేంటి? మనకు ఆయన అనౌన్స్మెంట్ చేశాడు. నేను స్టేషన్కి వెళ్తే, ఏ ప్రభుత్వ ఆఫీసులోకి వెళ్తే పిల్ల పట్టుకుని వెళ్ళండి. నేను కుర్చీ వేసి కుర్చీలో కూర్చోబెట్టి నీకు తీసి నీ చెప్పింది అది చేస్తాను అన్నాడు. ఎక్కలేనామో వచ్చేసింది. అతనికి బిల్ల 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 అంటారా అని తిరిగేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పలే. మళ్ళీ అలా అంటే రాజకీయ మీటింగ్ అంటారు. దేవుని స్తోత్రం చెప్పలే. అంటే మా పార్టీ బిల్లట్టుకుని వెళ్తే నువ్వు తప్పు చేశావా, తప్పు చేయలేదని అవసరం అంట. కూర్చోబెట్టి
తీయించి మీ పని చేస్తారంటారు. ఇదేదో బాగుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క గది ఇచ్చామన్నాడు. దేవుని స్తోత్రం చెప్పలే. ఎలాగైనా తిరిగేసి వెళ్ళిపోతాం స్టేజ్కి. మన పనులు అయిపోతాయి. దేవుని స్తోత్రం చెప్పలే. మనం లేకపోతే మళ్ళీ అంటే ఉన్నమాట అంటే ఉడికి ఎక్కువ. దేవుని స్తోత్రం చెప్పలే. హల్లెలూయా. ఇప్పుడు స్టేషన్ కట్టే అమ్మ పాప అంటారంటే కూర్చుంటున్నా వాళ్ళు రాడుదండి రాయి లాకి ఇరిపో తెచ్చేస్తున్నాడు అంటారు కదా. వెళ్ళేటప్పటికి ఆ రెండు కేకలు వేసేటప్పటికి అదేన్నాడు. మరి మాట్లాడుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పలే. మరి ఏంటనుకుంటున్నారు? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి దైవగారి మాట్లాడతారా? రాజుగారు సరసాలో ఉన్నటువంటి వ్యక్తితో దయగల మాటలు మాట్లాడుతున్నాడు. కొట్టించబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరెక్కడ అన్నాడు? వచ్చారు. ఇదిగో ఇతని సింహాసనం రాజుల సింహాసనం కంటే హెచ్చుగా హెచ్చించండి. హల్లెలూయా. ఇతని యొక్క భోజనం చేసేటప్పుడు నా బల్ల పక్కనే నాతో కలిసి నా బల్ల మీద వీడు భోజనం చేస్తాడు. కొట్టించబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నేను మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తూ దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయి, దేవుడిచ్చిన సంతోషాన్ని కోల్పోయి, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని కోల్పోయి, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయి ఒకవేళ బ్రతుకుతున్నావేమో, కన్నీరు వచ్చి పగలు రాత్రులు ఏడుస్తున్నావేమో, ఇక నా జీవితంలో లేదు జరగదా, ఇక నన్ను పట్టించుకున్నవాడు లేదా, నాకు సహాయం చేయవాడు లేదా అని ఏడ్చుచు కన్నీరు కాస్తూ బాధపడుతున్నావేమో, ఈ కన్నీటిని నాట్యంగా మార్చేవాడు మన మధ్య ఆయన విడిచేవాడు కాదు, ఆయన మర్చేవాడు కాదు. ఆయన బంధువుల కంటే మిన్నైన వాడు, స్నేహితుల కంటే మిన్నైన వాడు, తల్లిదండ్రుల కంటే అమమైన వాడు. చప్పట్లు. హల్లెలూయా. రాజుల కంటే ప్రభుల కంటే గొప్పవాడు మనం నమ్మి ఆరాధించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు పశ్చాత్తాపం కలిగి నువ్వు చేసిన పాపాన్ని దేవుని దగ్గర కన్నీటితో ఒప్పుకున్నట్లయితే ఆయన దయా వాత్సల్యం నీ మీద చూపిస్తాడు. కొట్ల చదువుతూ దేవుడు. హల్లెలూయా. ఎప్పుడైనా మనపూర్వకంగా నా ఎదుగు తిరిగినట్లయితే దేవుడు చెప్తున్న మాట, ఇప్పుడైనా ఇక కాలం మించిపోయింది ఏమీ లేదు. ఇప్పుడైనా ఏదో తెలుసో తెలియక చేసిన పాపాలైనా ఉండొచ్చు. మాట ద్వారా, క్రియల వల్ల, తలపు వల్ల ఎన్నో రకాల అతిక్రమాలు మనం చేసి ఉండొచ్చు. యోహాను మొదటి పత్రిక 3:4 ఆజ్ఞను అతిక్రమించి ప్రతి వాడును పాపము చేయుచున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి దేవుని మందిరంలో, దేవుని సంఘంలో, దేవుని సమక్షంలో మన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంది. ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? నా దగ్గర కాదు, నీ స్నేహితుల దగ్గర కాదు, నీ దేవుని దగ్గర ఒప్పుకుంటే ఖచ్చితంగా క్షమాపణ. చపరగొద్దు. హల్లెలూయా. యోహాను మొదటి పత్రిక 9 మన పాపములు మనం ఒప్పుకుని దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. కీర్తన 32 ఏమంటే నా పాపము కప్పుకొనక నీ ఎదుట ఒప్పుకుంటానన్నాడు కీర్తనగారుడు. దేవునికి స్తోత్రం. పగలు రాత్రి 37 సంవత్సరాలు ఏడుతున్నాడు. 37 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. తన గోడు పట్టించుకునేవాడు లేడు. అధికారం కోల్పోయి, ఎంత గొప్ప అధికారం ఇచ్చావయ్యా, నీ ప్రజలు పరిపాలించే గొప్ప ఆధిక్యత ఇచ్చావు. నా ఆలోచనలు బట్టి, నా సొంత నిర్ణయాలు బట్టి, నా తెలివితేటలు ఆధారం చేసుకుని మనుషుల మీద ఆధారపడి నా అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నానయ్యా. ఒక్కసారి అవకాశం ఈ ప్రభు నీ కన్నీలుగా చేర్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దగ్గర కాచిన ప్రతి కన్నీటి బొట్టుకి జవాబు ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. నీ భర్త దగ్గర కాచిన కన్నీటికి జవాబు ఉందో లేదో తెలియదు. నీ తల్లిదండ్రుల దగ్గర కాచిన కన్నీటికి జవాబు ఉందో తెలియదు. నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర కాచిన కన్నీటికి ప్రతిఫలం ఉందో లేదో తెలియదు. కానీ నేను నమ్మి ఆరాధించే దేవుని ముందు కన్నీరు గారిస్తే ఖచ్చితంగా దేవుని జీవితంలో కార్యం చేయగలను. ఈ మాట సత్యం. చదవద్దు. దేవుడు హల్లెలూయా. యెహోవా యాకోబు కన్నీరు గార్చాడు. రాజు హృదయం అతని మీదకి మరలించబడింది. రాజు దృష్టి పడింది అతని మీద. హల్లెలూయా. నిన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటున్నావా? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆయన దృష్టి నీ మీద ఉంది. దీనికి స్తోత్రం.
నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలా ప్రవర్తిస్తున్నావు, అది కావాలి దేవుడు. యథార్థ హృదయం బలపరచడానికి యెహోవా కను దృష్టి లోకమన్నంతటా సంచారం చేస్తుంది. ఆ విషయంలో యెహోవా యాకీని ప్రత్యుత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే అక్కడ పంపించు, మలిన వస్త్రాలు తీసేయనంట. తప్పుపోయిన కుమారుడు తిరిగి వచ్చిన తర్వాత తన మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రాలు తొలగించినట్లుగా దేవునికి స్తోత్రం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం, మహిమ వస్త్రం, ప్రభా వస్త్రం, ప్రశస్త వస్త్రం ఆయన ధరింపజేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ ఒకసారి హైదరాబాద్ లోనే ఒక పెళ్లి జరిగింది. ఐఏఎస్ కుమార్ని పెళ్లి. హల్లెలూయా. ఏలూరు అమ్మాయి ఎవరో మన కుమార్ కూతురు ఐఏఎస్. ఆయన ఈ కలెక్టర్ని మారుస్తూ ఉంటాడు మీ బంధువులు. దేవునికి స్తోత్రం. వాళ్ళ అమ్మాయి పెళ్లి, వాళ్ళ అమ్మాయి పెళ్లి, కుమార్ వాళ్ళ అమ్మాయి పెళ్లి. ఇక్కడ పెళ్లి జరిగింది. అప్పుడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వెళ్ళాం. ఏం పట్టుకెళ్ళాలి? శుభ్రా కట్టుకెళ్ళాలి. స్తోత్రం చెప్పలే. శుభ్రా కట్టుకెళ్ళకపోతే ఆడు ఈ టెర్రరిస్ట్ తెలియదు. సీఎం వచ్చాడు, పెద్ద ఆఫీసులు వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పలే. ఇప్పుడు మనం శుభ్రా కట్టుకెళ్ళదు అనుకోండి, ఎవరో రానివ్వరు. ఇంకో మాట చెప్పనా, మచిలీపట్నంలో, ఇక్కడ మచిలీపట్నంలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? స్తోత్రం చెప్పనా? నాన్నగారు దేవుని స్తోత్రం, అమ్మగారు దేవుని స్తోత్రం, పుల్లమ్మ గారు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏనండి ఆ మచిలీపట్నంలో పెళ్లి జరిగింది. అప్పుడు 2018లోనో 17లోనో ఆ పెళ్లికి జయపాల్ గారు పెళ్లి చేశారు. అర్థమైందా? దేవుని స్తోత్రం. దానికి అక్కడ ఎక్విప్మెంట్ అంతా కూడా మా పెద్దనాన్న గారు అల్లుడు ఓసన్న మినిస్ట్రీకి సౌండ్ సిస్టమ్, లైటింగ్ అంతా వేసేది ఆయన. దేవుని స్తోత్రం. కైకులు ఆయన 43 లక్షలు కాంట్రాక్ట్ ఆ పెళ్లికి. మెదక్ డిస్టిక్ లో ఉన్నటువంటి సెట్టింగ్ అంతా కట్టాలి. అలా చేశాడు. దేవుని స్తోత్రం. నేను రాలే, ఇచ్చాడు లోపలాగా. దేవుని స్తోత్రం. వెళ్ళలేదు, ఏం చేద్దాం? ఆ పెళ్లికి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేశారండి. తర్వాత పెళ్లికి వచ్చారా? పెళ్లికి రాలేదు, మాకే కోటి బొమ్మ, ఎక్కడ వస్తాం అన్నాం. పెళ్లికి వచ్చిన వాళ్ళకి కాసు బంగారం ఇచ్చారన్న. వీధిని వాడిపోయి కంచ కుట్టిన కాకిలాంటి పడిపోయి. వాళ్ళు లేకపోతే పెళ్లి కార్డు అట్టుకెళ్ళిన వాళ్ళు కంటే ఇచ్చారు, కాసు బంగారం ఇచ్చారు. దేవుని స్తోత్రం చెప్పలే. పెళ్లికి వెళ్ళిన మనమే ఎట్టాలి గిఫ్ట్, అవునా? వాళ్ళు ఇచ్చారంట. దేవుని స్తోత్రం. పెళ్లి కార్డు పట్టుకెళ్ళకపోతే అది బంగారం లేదు. వీళ్ళరా మనకు కూడా పెళ్లి వస్త్రం లేకపోతే అక్కడికి నాట్ ఎలా ఉంది. దేవుని స్తోత్రం చెప్పలే. ఎక్కడికే పరలోకం. హల్లెలూయా. హల్లెలూయా. నీ వస్త్రాన్ని కాపాడుకో అని అంటాడు ప్రకటన గ్రంథంలో. నీ వస్త్రాన్ని కాపాడుకో. నీవే వస్త్రం ధరించావు? పెళ్లి కుమారుని వస్త్రం, ప్రభావ వస్త్రం, మహిమ వస్త్రం, ప్రశస్త వస్త్రం దేవుడు తొడిగింపజేస్తాడు. చదవబడుతున్నప్పుడు హల్లెలూయా. హల్లెలూయా. ఆ వస్త్రం నీకు ఇవ్వబడిందా? నీకుంటే దేవుని దృష్టిలో ఉన్నతమైనటువంటి వ్యక్తివే. నీకు లేదా ఏ మాత్రము ఆయన ముందు నీవు సిగ్గుపడవలసిన పనే. వస్త్రం లేని వాటిగానే మిగలబడతావు. అందుకునే ఆ యెహోవా యాకీనికి మహిమ వస్త్రం, స్తుతి వస్త్రం, ప్రభా వస్త్రం ధరింప చేయబడింది. దేవునికి స్తోత్రం. పశ్చాత్తాపానికి ప్రతిఫలంగా అతనికి ధరింపు చేయబడింది. నెక్స్ట్ తర్వాత అతడు నాతో కలిసి భోజనం చేస్తాడు. కొనసాగడిగా ఒక బానిస రాజుగారితో కలిసి భోజనం చేయడం మాట్లా. రేవంత్ రెడ్డి గారు వచ్చి సడన్ గా వచ్చి ఇక్కడ ఆగి అనుకోండి, ఒక సీఎం గారు పిలిచేయడం తెలియదు అనుకో, మీరు అందరూ మొక్కలు ఎవరు చూస్తారు కొట్టు కష్టం మామూలుగా అనుకోరా. ఆయనతో పాటు వెళ్తే అక్కడ హోటల్కి వెళ్ళి ఆయన పక్కన కూర్చొని భోజనం చేశాను అనుకోండి, వీడియోలు అందరూ మొత్తం పేపర్, టీవీలు రేపు అంతా నా గురించి వాడుకుంటారు. మీరు అందరూ నా దగ్గర వచ్చేస్తారు. ఏమండి మా ఆస్తుకోవడం నేను ఆయన చెప్పాలి, ఆయన వదిలేశారు. ఎవరు అనుకుంటారు ఇప్పుడు నేను మీకు ఆయనకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? చెప్పలేం కదా. పైరెక్టెంట్ అయిపోయి ఈ కాకి ఇదైపోయినట్టు నేను హాస్పిటల్ ఒక్కడనే బెడ్ మీద కూర్చుంటే ఈ టీవీ అందరూ వచ్చి ఎలా జరిగింది, ఎలా పట్టారు, ఎలా కాలింది, ఎంతమంది వచ్చారని అడుగుతుంటారు. సమాధానం చెప్పాలి. దండం వేశాను.
ఆ పక్కన చెప్తున్నారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అంట, ఆంధ్రభూమి అంట, ఆంధ్రప్రభ అంట, ఒకళ్ళంట ఇంకొకళ్ళు అందరూ. మీరు 1999 జూన్ మాసంలో పేపర్ చూస్తే దాంట్లో నేను ఉంటాను. తెలుస్తామని చెప్పలే. అదే మీడియా వాళ్ళకి మనం సమాధానం చెప్పలేమండి. నమ్మడి పారిపోతుంది తప్ప దేవుని స్తోత్రం చెప్పలేదు. అదే హల్లెలూయా. కాబట్టి ఆయనతో ఒక్క పూట భోజనం చేస్తేనే నా ఫోన్ ఖాళీ ఉండదు, నా ఇల్లు ఖాళీ ఉండదు. నేను ఎక్కడికి వెళ్తా అక్కడ జనం పాపా అన్నట్టు ఏదో చూడండి అలా ఉంటది. దేవుని స్తోత్రం. సీఎం గారితో కలిసి ఒక్క పూట భోజనం చేస్తే అంత క్రెడిట్ వస్తే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ప్రపంచాన్ని శాసించగలిగిన వాడు. ఆయనతో కలిసి భోజనం చేయడం కొనసాగడిగా ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా గంట పడగానే ఏమవుతునో నేనేమవుతునో, ఏమవుతునో నేనేమవుతునో. హల్లెలూయా. అయిపోయింది. ప్రసంగం టైం అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పలేదు. ఇప్పుడు యేసుతో కలిసి భోజనం చేసి ఆధిక్యత దేవుడు మనకిస్తున్నాడు. పశ్చాత్తాపంతో కన్నీలుగా చేసిన పాపాన్ని ఒప్పుకుంటే, కప్పుకుంటే ఏ ఫలితం? దేవుని స్తోత్రం. యేసుతో కలిసి భోజనం చేసి ఆధిక్యత. ఇదిగో తలుపులతో తడుచున్నాను. తగినంత కూడా నెరవేర్చు. ఇదిగో తలుపులతో తడుచున్నాను. ఎవరైనా స్వరాన్ని తలుపు తీసిన ఎడల నాతో అతడితో నేను కలిసి భోజనం చేసి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాపాన్ని, లోకాన్ని, పాపాన్ని మనం జయించినప్పుడే ఆయనతో కలిసి భోజనం చేసే ఆధిక్యత దేవుడు కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెక్స్ట్, నేను జయించి నాతో కూడా నా తండ్రి సింహాసనం మీద కూర్చోన్న ప్రకారం జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెట్టనిస్తాడు. హల్లెలూయా. అందరి రాజుల కంటే అతను రాజపీఠం ఎత్తుగా ఎత్తుగా హెచ్చించమని చెప్పాడు. కొంచెం చెప్పగలరు. హల్లెలూయా. హల్లెలూయా. రాజ్య సింహాసనం దేవుడు మనకిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఆ యెహోవా యాకినికి మన రాజ్యాధికారం వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బానిసగానే మిగిలిపోలే. మనం కూడా అనుకోవచ్చు, ఆ పోస్ట్ నాకు ఇస్తేనా సీఎం గారి పోస్ట్ నాకు వచ్చు. సీఎం పోస్ట్ పెద్ద లెక్క ఏంటంటే ఆఫ్టర్ ఆల్. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మాట అంటే మీరు రా నన్ను ఆఫ్టర్ ఆల్ అంటావా అనేసినప్పుడు అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు ప్రపంచానికి మహారాజు. కొట్టం చెప్పగలిగా ప్రపంచంలో ఉందా లేదా? ఈ సింహాసనాన్ని దేవుడు నీకు 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 నాకు ఇస్తానని ప్రభు చెప్తున్నా. చెప్పండి. హల్లెలూయా. ఆ సింహాసనం కావాలా? చెప్పండి. కావాలా? కావాలంటే మోకరిద్దాం. దేవుడు మాత్రం మన ఇంట్లో దీవించదు కాక. అందరం మోకరించుదాం. అందరం మోకరించి దేవుని దగ్గర ప్రత్యక్షాపంతో, ఒకవేళ మాట వల్ల, ఒకవేళ చూపు వల్ల, ఒకవేళ ప్రవర్తన వల్ల, కాబట్టి మన పరిపాలన వల్ల దేవునికి ఆయస్కరమైన మార్గం ఒకవేళ మనలో ఉన్నట్లయితే ప్రత్యక్షాప హృదయంతో కన్నీటితో దేవుని దగ్గర క్షమాపణ వేడుకుంటే కోల్పోయిన ఆశీర్వాదాన్ని దేవుడు మళ్ళా నీకు ఇస్తాడు అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, రానైనటువంటి మహారాజు. ఆయన నిన్ను విడిచేవాడు కాదు. నీ బంధువులు నిన్ను పట్టించుకోవట్లేదా? నీ తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోవట్లేదా? నీ స్నేహితులు నిన్ను పట్టించుకోలేదా? నీకు నా అన్నవాళ్ళు నిన్ను పట్టించుకోకుండా నిన్ను వెళ్లివేస్తున్నారా? నీకు ఆయస్కరమైనటువంటి మార్గంలో నువ్వు నడుస్తున్నావా? కన్నీటి పర్యంతమై గుండెలు పాడుకుంటూ పగల రాత్రి వేదాలతో కన్నీళ్ళు నడుస్తున్నావా? ఏదైతే దేవుడు నీ జీవితంలో సహాయం చేయాలని నువ్వు ఆశపడుతున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడైనా మారు మనసు పొందుతావా? ఎక్కడైనా కన్నీళ్ళు మార్చి దేవుడు క్షమాపణ అనుకుంటావా? ఒకవేళ నీకు వ్యతిరేకమైన కార్యకలాపాలు నేను చేశానమ్మా ప్రభు, నన్ను క్షమించండి, నాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఈరోజు నీ సభలో తీర్మానం తీసుకుంటున్నాను. ఈ రోజున నీకు జాలి, నీ దయ, నీ కరుణ, నీ వాత్సల్యత నా మీదకి రావాలయ్యా అని దేవుని అడుగుదాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కన్నీటికి ప్రతిఫలమిచ్చే దేవుడు,
శాప జీవితం తొలగిపోవాలంటే, నా పాప జీవితం తొలగిపోవాలంటే, నా శాపములను విడిచిపోవాలంటే, నా అతిక్రమాలు నాలోంచి పోవాలంటే ఈ సంఘం కన్నీరు కాల్చి ఏడ్చిన దగ్గర క్షమాపణ పెట్టుకోవాలి. నేను కొన్ని మాతో ఉన్నావు ఇక మీద కోల్పోయిన ఆశీర్వాదం త్వరగా నాకు అనుగ్రహించబడదు కాక, కోల్పోయిన అధికారం త్వరలో నాకు అనుగ్రహించబడదు కాక, కోల్పోయిన అభిషేకం త్వరలో అనుగ్రహించబడదు కాక, కోల్పోయినటువంటి ఆ దీవెన, కోల్పోయినటువంటి సంతోషం, కోల్పోయిన సహవాసం, కోల్పోయినటువంటి ఏదైతే ఉందో అది మళ్ళా తిరిగి నాకు అనుగ్రహించబడదు కాక. ఇక్కడ మీద నీ అడుగుజాడలో నడిచే వ్యక్తిగా, ఈ వాక్యానికి లోపడే వ్యక్తిగా, ఈ మార్గంలో నడిచే వ్యక్తిగా మమ్మల్ని తీర్చిదిద్ది సాక్షిగా నిలబెట్టుకోమని కోరుతున్నాం. ఆశతో, విశ్వాసంతో, భక్తితో మీ సందులోని వాక్యాన్ని విని తీర్మానం చేసుకుందాం. ప్రతి బిడతో మీరు బ్రతకాలని కోరుతున్నాం, ప్రతి బిడతో మీరు జీవించాలని కోరుతున్నాం. పరిశుద్ధ జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని మా జీవితంలో అనుగురించి సాక్షిగా నిలబెట్టుకున్నాం. ఆశతో, విశ్వాసంతో, భక్తితో ఎవరు మీ వాక్యం వినబడి అందరూ జీవితంలో గొప్ప మార్పును, ఆశీర్వాదం కలుగు చేసి సాక్షిగా నిలబెట్టుకున్నాం. మా నదులు వేస్తూ అతి శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మనం దీవించును గాక.